హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మనం 7th క్లాస్ 12th లెసన్ కొండాపల్లికి యాత్ర చూద్దాం. నేను స్లోగా చదువుతాను, నాతో పాటు మీరు చదవండి. ఆంధ్రప్రదేశ్ కే కృష్ణా జిల్లా మే ఏక్ గావ్ హై. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఒక గ్రామం ఉండేది. ఇస్కా నామ్ కొండాపల్లి హై. ఆ గ్రామం పేరు కొండాపల్లి. यह विजयवाड़ा से 24 किलोमीटर की दूरी पर है. విజయవాడకి 24 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. यह प्रांत हाथ से बनी लकड़ी के खिलौनों के लिए प्रसिद्ध है. అయితే ఈ గ్రామము చేతితో చేసే కొయ్య ఆట బొమ్మలకు ప్రసిద్ధి అన్నమాట. అంటే అక్కడ చెక్కలను ఉపయోగించి బొమ్మలు చేతితో చేస్తారు. इन्हें देखने के लिए दूर दूर से लोग आते हैं. ఈ బొమ్మల్ని చూడటానికి దూర దూరం నుంచి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. एक दिन ఒక రోజు పాఠశాల के कुछ छात्र अपने अध्यापक के साथ रविवार को కొండాపల్లి की यात्रा पर गए. అయితే ఒకరోజు పాఠశాలకు చెందిన కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ టీచర్స్తో పాటు కలిసి ఆదివారం రోజు కొండపల్లి యాత్రకు వెళ్ళారనమాట. వహా పర్ ఏక్ పురానా కిలా హై. అయితే అక్కడ ఒక పాత కోట వాళ్ళకు కనిపించింది. ఇస్ కిలేకో 14वीं శతాబ్ది కే రాజాओने బనాయా. అయితే ఈ కోటని 14వ శతాబ్దానికి చెందిన రాజులు కట్టించారనమాట. ఇసే దేఖ్కర్ బచ్చే బహుత్ ఖుష్ హుయే. దాన్ని చూసి పిల్లలందరూ చాలా సంతోషించారు. ఉస్కే బాద్ వహాకే ఖిలౌనే దేఖ్నే గయే. తర్వాత ఆ కోట చూసిన తర్వాత పిల్లలు బొమ్మలు చూడటానికి వెళ్ళారనమాట. ఆ కోట బొమ్మ మీకు టెక్స్ట్ బుక్లోనే ఉంది, చూడండి. अध्यापक और छात्रों को देखकर स्थानीय खिलौने बनाने वाले कारीगरों ने उनका स्वागत किया. అయితే టీచర్స్ స్టూడెంట్స్ వచ్చారు కదా, వాళ్ళని చూసి ఆ ప్లేస్లో ఉండే ఎవరైతే బొమ్మలు తయారు చేస్తారో ఆ కార్మికులందరూ ఆ పిల్లల్ని, ఆ టీచర్ని ఆహ్వానించారనమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్ మే లోగ్ संक्रांति और दशहरा के पर्व दिनों में गोलू यानी బొమ్మల కొలువు రఖతే హై. అయితే మనం సంక్రాంతికి చూస్తాం కదా, బొమ్మల కొలువు పెడతాము. అయితే ఆంధ్రప్రదేశ్లోని దసరాకి అలాగే సంక్రాంతికి కూడా మనం బొమ్మల కొలువుని పెడతామన్నమాట. బొమ్మల కొలువుకి ఇంకో పేరు ఏంటి అంటే గోలు అని పేరు అన్నమాట. గోలు యాని గోలు అంటే ఏంటి? బొమ్మల కొలువు అని అర్థం. ఏ ఖిలోనే ఆస్పాస్ కే, ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, తెల్లా పొనికి నామక్ నరం లకడీ సే బనాయే జాతే హై. అయితే ఈ బొమ్మలు ఏ కర్రతో చేస్తారట? ఆ ప్రాంతంలో దొరికే తెల్ల పొనికి అనే కర్రతోని, తేలికపాటి కర్రతోని ఈ బొమ్మల్ని చేస్తారట. ఈ బొమ్మలు చేసిన తర్వాత ఇన్హే ప్రాకృతిక్ రంగోసే రంగా జాతా హై. ఈ బొమ్మలకి ప్రకృతి నుంచి తీసిన రంగులు మాత్రమే వేస్తారు. యహా కై ప్రకార్ కే ఖిలౌనే బంతే హై. ఇక్కడ చాలా రకాలైన బొమ్మలు తయారవుతాయి. ఇన్ ఖిలౌనో మే, ఈ బొమ్మల్లోని దశావతారాలు, తాడ్ కా పేడ్ అంటే తాడి చెట్టు, బైలుగాడి అంటే ఎద్దుల బండి, అలాగే గీతోపదేశ్ అంటే గీతోపదేశము చేసే బొమ్మ, తర్వాత పాలకిని మనం తెలుగులో పల్లకి అంటాం. వరవధు అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు, వరుడు వధువు. తర్వాత నర్తకి చేసే అమ్మాయి అంటే డ్యాన్స్ చేసే బొమ్మ, అలాగే హాతీ కా హౌదా అంటే ఏనుగు, దాన్ని ఎక్కితోలే
ఆయన ఉంటారు కదా, అలా అంబారీ అంటాం కదా మనం, ఏనుగు అంబారీ బొమ్మ. అలాగే అంతే, ఈ బొమ్మలు అక్కడ తయారు చేస్తారనమాట. గ్రామీణ వాతావరణకే ఖిలోనే ప్రసిద్ధి. ఈ బొమ్మలతో పాటుగా గ్రామీణ వాతావరణంలో ఏ ఏ బొమ్మలు ఉంటాయో ఆ బొమ్మలన్నీ తయారు చేయడంలో ఈ ప్లేస్ చాలా ఫేమస్ అనమాట. आजकल ये हस्तकलाएं धीरे धीरे लुप्त होती जा रही है. ఈ రోజుల్లో హస్తకళలు అనేవి అలాగా కనుమరుగైపోతున్నాయి అన్నమాట. అంటే అలాగా అంతరించిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే లేపాక్షి నామక్ బిక్రీ కేంద్రో ద్వారా ఇన్హే బేచ్తీ హే. మన ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుందంటే లేపాక్షి అనే పేరు కలిగిన విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఈ బొమ్మల్ని అమ్మేలాగా చేస్తుందన్నమాట. इससे कारीगरों को आजीविका और प्रोत्साहन मिलता है. ఇలా చేయటం వల్ల ఆ బొమ్మలు తయారు చేసే కళాకారులకు జీవనోపాధి లభిస్తుంది, అలాగే ప్రోత్సాహం కూడా లభిస్తుంది. లేపాక్షి అనే విక్రయశాలలో వీళ్ళు తయారు చేసిన బొమ్మలు పెట్టి అమ్ముతారు. ఇలా అమ్మడం వల్ల ఆ పని అంటే ఆ కార్మికులకి జీవనాధారం దొరుకుతుంది, అలాగే ప్రోత్సాహం కూడా లభిస్తుంది. అర్థమైంది కదా పిల్లలు? నెక్స్ట్ వీడియోలో ఈ లెసన్ తాలూకా నోట్స్ చూద్దాం. మీరు బాగా చదువుకోండి. ఈ వీడియో ప్లే అయ్యేటప్పుడు యాడ్స్ వస్తే నా కోసం స్కిప్ చేయకుండా చూడండి అమ్మ వీడియో. ఆజ్కల్ ఏ హస్తకళాయే ధీరే ధీరే లుప్త్ హోతీ జా రహీ హే. ఈ రోజుల్లో హస్తకళలు అనేవి అలాగా కనుమరుగైపోతున్నాయి అన్నమాట. అంటే అలాగా అంతరించిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే లేపాక్షి నామక్ బిక్రీ కేంద్రో ద్వారా ఇన్హే బేచ్తీ హే. మన ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుందంటే లేపాక్షి అనే పేరు కలిగిన విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఈ బొమ్మల్ని అమ్మేలాగా చేస్తుందన్నమాట. इससे कारीगरों को ఆజీవికా और ప్రోత్సాహన్ మిల్తా హై. ఇలా చేయటం వల్ల ఆ బొమ్మలు తయారు చేసే కళాకారులకు జీవనోపాధి లభిస్తుంది, అలాగే ప్రోత్సాహం కూడా లభిస్తుంది. లేపాక్షి అనే విక్రయశాలలో వీళ్ళు తయారు చేసిన బొమ్మలు పెట్టి అమ్ముతారు. ఇలా అమ్మడం వల్ల ఆ పని అంటే ఆ కార్మికులకి జీవనాధారం దొరుకుతుంది, అలాగే ప్రోత్సాహం కూడా లభిస్తుంది. అర్థమైంది కదా పిల్లలు? నెక్స్ట్ వీడియోలో ఈ లెసన్ తాలూకా నోట్స్ చూద్దాం. మీరు బాగా చదువుకోండి. ఈ వీడియో ప్లే అయ్యేటప్పుడు యాడ్స్ వస్తే నా కోసం స్కిప్ చేయకుండా చూడండి అమ్మ వీడియో.